నమస్కారం. ప్రస్తుతం మనం మహబూబ్ నగర్ నియోజకవర్గంలోని పోతన్పల్లి గ్రామంలో ఉన్నాం. పోతన్పల్లి గ్రామంలో సీనియర్ కాంగ్రెస్ నాయకుడుగా ఉన్నటువంటి మైబన్న గారు మన దగ్గర ఉన్నారు. వారిని అడిగి మరిన్ని వివరాలు తెలుసుకుందాం. నమస్కారం. ప్రాముఖ్యమైన విషయం ఏంటంటే ప్రస్తుతం ఈ పోతన్పల్లి గ్రామంలో మీ పేరు ఎక్కువగా వినిపిస్తుంది. అంటే రాబోయే రోజులలో లోకల్ బాడీ ఎలక్షన్స్ ఉంటాయి. అందులో మీకు సర్పంచ్గా టికెట్ వచ్చే అవకాశాలు కూడా చాలా వినిపిస్తున్నాయి. ఎందుకంటే మాకున్నటువంటి ఇన్ఫర్మేషన్ ప్రకారం మీ పేరైతే ఎక్కువగా వినిపిస్తుంది. ఒకవేళ మీ అదృష్టం కొద్దీ మీరు కానీ టికెట్ సంపాదించుకున్నట్లయితే ఒకవేళ గెలిస్తే ఈ గ్రామానికి మీరు ఏ విధంగా అభివృద్ధి కార్యక్రమాలు చేస్తారు? సార్, గతంలో మేము మా తాత ముత్తాతలకి వెళ్ళిన కాంగ్రెస్ మాది. ఓకే. ఇప్పుడు నా నుంచి మా తాతల ముత్తాతల కాంగ్రెస్ వెళ్ళి అప్పటికి వెళ్ళిన కాంగ్రెస్ పోయిన గతంలో ఇట్లా 5 ఏళ్ళు ఎంపీటీసీగా చేసిన 2 ఊర్లో. ఓకే. ఇప్పుడు ఉన్న ప్రభుత్వానికి మస్తు కష్టపడ్డా. ఎందుకంటే కాంగ్రెస్కి వెళ్ళి నేను ఒక్కనుండా. ఈ మామనార్ మండలంలోనే కాంగ్రెస్ ఎంపీటీసీ నొక్కనే. ఓకే. పోయిన గతంలో 5 సంవత్సరాల్లో అటువంటి ఇబ్బందులు మనం చాలా ఎదుర్కొంటూ వచ్చి ఈసారి ఎమ్మెల్యేని గెలిపేసుకున్నాం. మా ఊరు పెద్ద మెజారిటీతో గెలిపేసుకున్నాం. ఓకే. మన ఎంపీ ఎలక్షన్ ఇట్లా మామనార్ మండలంలో రిజల్ట్స్ పోతన్పల్లి గ్రామమే ఉంది ఎక్కువ. ఓకే. అట్లా అవకాశం ఉన్నప్పుడు నాకు అవకాశం వచ్చినప్పుడు ఎందుకు చేయాలి సార్? ఖచ్చితంగా చేస్తా కదా. ఓకే. మా ఎమ్మెల్యే ముఖ్యమైన మంచి మనసుతో ఉండి నాకు టికెట్ ఇస్తే ఆయన ఏం చెప్తే అది చేయగలుగుతా. ఓకే. మా ఊరు అభివృద్ధిలో ఫస్ట్ ముందుకుండి ఏ దాంట్లోనే ఉంటా, ఏ పంచాయతీకైనా పోతా, ఏ పెద్ద మంత్రులు పిలిచిన పోతా, ఏ నేను చిన్న కుటుంబం, నాది పెద్ద కుటుంబం కాదు, ఉన్న ఆస్తిదారు కాదు. ఓకే, రైట్. ఇప్పుడు ప్రస్తుతం ఉన్నటువంటి ఎమ్మెల్యే ఎన్ఎం శ్రీనివాసరెడ్డి గారు గెలుపొందడంలో మీది కూడా ప్రధానమైనటువంటి పాత్ర ఉంది. ఈ గ్రామంలో అత్యధిక మెజార్టీ కూడా రావడం జరిగింది. ఆ మెజార్టీకి రావడానికి మీరు ఏ విధంగా కష్టపడి ఉంటారు ఈ గ్రామానికి సంబంధించి? సార్, ఒక పార్ మీరు ఆలోచించండి. ఎంత ఇబ్బంది ఉంటే ఎవరు మెజార్టీ వస్తుంది, ఎంత పలుకుబడి వస్తుంది, ఎంత కష్టపడితే వస్తుంది. మీరు ఇలా మస్తు చూస్తారు కదా సార్. అటువంటి కష్టపడ్డాం, అటువంటి వాళ్ళు అన్ని వీధుకుంటూ వచ్చి మా ఎమ్మెల్యేని గెలుచుకున్నాం. మస్తు కష్టపడ్డాం, మా ఎమ్మెల్యేని గెలిపేసుకున్నాం. ఇవాళ నాకు టికెట్ ఎమ్మెల్యే నా పేరు చెప్తే ఇవ్వగలగాలి. ఎందుకంటే మామనార్ మండలంలో కాంగ్రెస్కి వెళ్ళి ఎంపీటీసీ నేను ఒక ఉన్నాను. అటువంటి మండలంలోకి వెళ్ళి మెజార్టీ ఇచ్చినాం, మస్తు కష్టపడడం, ఎమ్మెల్యేని గెలిపేసుకున్నాం. అదే స్థాయిలో మన మామనార్ 12 మందిలో 14 మందిని గెలిపేసుకున్నాం. అటువంటి మామనార్లో గెలిపిస్తున్నాము. నాకు అవకాశం ఉంటుంది ఎందుకు చేస్తాను? కాంగ్రెస్కి వెళ్ళి ఉన్నా కదండి ఒకని. ఓకే. ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితుల్లో కాంగ్రెస్ ప్రభుత్వం 6 గ్యారెంటీలను అమలు చేస్తుందని చెప్తుంది కదా. సార్, మీ ఊరికి సంబంధించినటువంటి 6 గ్యారెంటీలు కనీసం అమలు అవుతున్నాయా మీ ఊర్లో? సార్, మా ఊర్లే మా మాటల్లో సార్ 200 యూనిట్ల కరెంటు అయింది ఒకటి. ఓకే. ఈ బస్సు సౌకర్యం అయింది ఒకటి, 2. ఓకే. ఈ రైతు బంధు ఇప్పుడు 26 తారీఖు రైతు బంధు పడుతుంది సార్. అంటే ఒకటి అవుతుంటాయి సార్. అన్నంత మాత్రం అన్ని ఒకటి పని కావాలి కదా. ప్రభుత్వం ఇబ్బంది పరిస్థితిలో ఉంది. ఇప్పుడు జనాభా అట్లా ప్రతిపక్షం మస్తు మాట్లాడుతుంది సార్. ఎందుకంటే ఒకటి చేస్తాము. 10 ఏళ్ళు చేసిన టీఆర్ఎస్ ప్రభుత్వంలో చెప్పిన 7 ఉన్నాయి సార్. 3 ఎకరాలు దళితులకు 3 ఎకరాల భూమి ఇస్తున్నారు, ఇవ్వలేదు. దళిత బంధు ఇస్తున్నారు, ఇవ్వలేదు. బీసీ బంధు పెట్టి ఇబ్బంది పెట్టి సిచ్చులు పెట్టినారు గతంలో ఉన్న బీఆర్ఎస్ పార్టీ. ఇది అన్న చేస్తుంది. 6 గ్యారెంటీ ఖచ్చితంగా చేస్తుంది. అందులో 6 గ్యారెంటీలో మా ఎన్ఎం శ్రీనివాసరెడ్డి గారు 7వ గ్యారెంటీ మాకు. ఎందుకంటే ఆయన అంత మంచోడు, ఖచ్చితంగా చేస్తాడని నమ్మకం ఉంది సార్. ఆయనతో పాటు నాకు టికెట్ ఇస్తాను. గతంలో బీఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు 10 ఏళ్ళు అయింది. రేషన్ కార్డులు ఏమాత్రం ఇవ్వలేదు. కనీసం పేర్లు కూడా మార్పిడి చేర్పిడి కూడా ఇలాంటిది అవకాశం కూడా కనిపించలేదు. ఈ సంవత్సరం జనవరి 26 తర్వాత 26 రేషన్ కార్డులు కూడా అందుబాటులోకి తీసుకొస్తామని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు చెప్పడం జరిగింది. దాని గురించి మీరు ఏమంటారు సార్? మీ స్పందన ఏంటి? నా స్పందన కరెక్ట్ చెప్తున్నా సార్. ఎందుకంటే ఇప్పుడు వచ్చే 26 తారీఖు నాడు ముఖ్యమంత్రి ప్రశాంతంగా చెప్పిండు ఆల్రెడీ. ఓకే. క్యాబినెట్ మీట్లో పెట్టి. ఎందుకంటే 3 గ్యారెంటీలు ఖచ్చితంగా ఇస్తాను. మన రేషన్ కార్డు ఒకటి, రైతు బంధు ఒకటి, ఇంకోటి ఇది మన రైతు భరోసా, ఇవి 3 రకాల ఖచ్చితంగా చేస్తానని చెప్పిండు. ఇందిరమ్మ ఇండ్లు ఇవి ఖచ్చితంగా 6 సంవత్సరం వెళ్ళకముందే 6 అవుతున్నాయి కదా సార్. ప్రతిపక్షం మస్తు అంట సార్. చేసిన వాళ్ళకు అన్ని ఇబ్బందులు ఉంటే చేసుకుంటాం. 5 ఏళ్ళ వరకు కంప్లైంట్ చేస్తాం, 10 ఏళ్ళ మేము ఉంటాం. మళ్ళీ రావాలని అవకాశం కోరుకుంటున్నాం సార్. ఓకే. ఇప్పటికీ కూడా కాంగ్రెస్ ప్రభుత్వంలో 200 యూనిట్లు కరెంటు పూర్తిగా ఎవరికి అందుతలేదని ఉంది ఇన్ఫర్మేషన్. మీ గ్రామానికి సంబంధించి మీరు ఏం చెప్తారు సార్? సార్, నా గ్రామంలో మీరు ఏ ఇంటికైనా పోయి ఒకవేళ వచ్చలేదంటే నేను 5 ఏళ్ళు గతంలో పార్టీకి పని చేయనట్ల, 5 ఏళ్ళు నేను కష్టపడినట్ల. ఎవరికి సార్ ఏదో ప్రాబ్లం ఉంటుంది. ఇప్పుడు అందరికి ఉండాలంటే ఏదో మన ఏది రేషన్ కార్డు తప్పు, ఇల్లు నెంబర్ తప్పు, ఏదన్నా రకంగా ఉంటే అవి లేకుంటాయి. వాళ్ళు ఇంటోళ్ళు లేకుండా అట్లా 100% ఖచ్చితంగా 90% అయింది సార్. దీంట్లో చెప్పే అవకాశం ఏం లేదు, ఖచ్చితంగా అయింది. రైట్. ఇది మహబూబ్ అన్న గారు చెప్పేటటువంటి విషయము. ఒకవేళ కాంగ్రెస్ పార్టీ నుంచి టికెట్ వచ్చి నేను గెలిచిన తర్వాత నా ఊరిని నేను అభివృద్ధి చేసుకోవాల్సినటువంటి బాధ్యత ఎంతైనా ఉందని ఆయన మాటల్లోనే చెప్పడం జరుగుతుంది. గతంలో కాంగ్రెస్ పార్టీ నుంచి ఆయన ఒక్కడే ఎంపీటీసీగా ఉన్నటువంటి చరిత్ర మహబూబ్ అన్న గారికి ఉందని తెలియజేస్తున్నాము. ఆయన కష్టపడే తత్వం,
వాస్తవానికి చెప్పాలంటే ఇక్కడ సాధారణమైన వ్యక్తి, అందరిలో కలిసి ఉండే వ్యక్తి మహబూబన్న గారు, అందరికీ అందుబాటులో ఉండే వ్యక్తి, మంచి ఎమ్మెల్యేతోన కూడా మంచి పేరు ఉందని చెప్పుకుంటున్నటువంటి వ్యక్తి. కాబట్టి ఈ యొక్క అవకాశాన్ని అన్న వినియోగించుకోవాలని కోరుకుంటున్నాం.